ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ తో నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 రికార్డులు క్రియేట్ చేస్తుంది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ నాగ్ చేసిన ఈ ప్రయోగానికి ఆడియన్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు. అసలు ఊహించని విధంగా తీసిన ఈ ఫ్యూచరిస్టిక్ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పైన కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పటి నుంచి ఓటీటీలోకి రాబోతుందో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ చాలా మంది నెటిజన్లు పోస్టులు అయితే చేస్తున్నారు. అదే నిజమైతే థియేటర్లో రిలీజ్ అయిన 2 నెలలలోపే కల్కి ఓటీటీలోకి రాబోతుందన్నమాట. జూన్ 27న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే ఇటీవల కాలంలో థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాటితో పోలిస్తే కల్కి కాస్త లేట్ అయినట్లే. ఈ చిత్రం మొత్తం 2 ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీ వర్షన్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ఈ 4 భాషల కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా టాక్. మరోవైపు హిందీ వర్షన్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ 175 కోట్లు ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఈ లెక్కన చూస్తే ఓటీటీ రైట్స్ రూపంలోనే కల్కికి 375 కోట్లు వచ్చాయి. మరోవైపు కల్కిలో ప్రభాస్ పోషించిన భైరవ సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలో రూపొందిన బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అని కూడా అమెజాన్ ప్రైమ్ లో అయితే ఇప్పుడు వస్తున్నాయి. థియేటర్లో ప్రస్తుతం స్ట్రాంగ్ రన్ను కొనసాగిస్తుంది కల్కి సినిమా. ఇటీవల రిలీజ్ అయిన భారతీయుడు 2కి మంచి టాక్ రాకపోవడంతో కల్కి హవాకి డోకా లేదు. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. పార్ట్ 1 కంటే అది అంతకు మించి అనేలాగా ఉంటుందని మూవీ టీం కూడా చెప్తోంది.